ఇంట్లో చేసుకున్న కేక్ ఎంత అందంగా ఉందంటే వావ్. కట్ చేయండి. నేనే కట్ చేయాలా? కట్ చేసుకో. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన జాంకాయలతో జాంకాయల కూర చేయబోతున్నాం అన్నమాట. అయ్య బాబోయ్, ఏంటిది కర్రగా లేదా? హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ వ్లాగ్ లో వచ్చేసరికి మా అక్క శాండీ ఏం చేస్తున్నారండి మీరు ఇప్పుడు? కేక్ చేస్తున్నారు అనమాట. వీళ్ళకి మేము ఏం చేస్తున్నామంటే వీళ్ళు ఊహించింది, మీరు కూడా ఊహించింది, అసలు ఇది కూడా చేస్తారని తెలియంది ఒకటి చేయబోతున్నాను. ఏంటది? జాంకాయతో కర్రీ వండబోతున్నాను మీకు. నా ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏమన్నా? జాంకాయ కర్రీ నువ్వు కూడా టేస్ట్ చూడాలి. టేస్ట్ చూడడానికి నేను చంపేది కామనే కదలే, అది అంతే కదా. ఇప్పుడు నువ్వు నేను కలిసి కర్రీ వండుదాం రోవలి. వీళ్ళిద్దరు కలిసి మన కేక్ ఎలా చేయాలో నేర్పిస్తారు. ఇప్పుడు కేక్ కోసం ఆల్రెడీ మా వాళ్ళు అన్ని సెట్ చేసుకున్నారు. మా అక్క చెప్తుంది ఏంటక్క ఏమేమి ఉన్నాయి ఇందులో. మైదా ఒక కప్పు, మైదా, సూపర్. షుగర్ కూడా హాఫ్ కప్. ఇది ఏంటి అంత ఇస్తావా? చూస్తాను, లిమిట్ గా చూసి వేస్తాను. జాంకాయ కూర అలాగో తినేలా ఉండదు, ఇదైనా తినేలా ఉండదు. ఏదో ఒకటి తినాలి ఈ రోజు నేను. నువ్వు జాంకాయ కూర తిని సూపర్ అనకపోతే మోషన్స్ పట్టుకుంటూ ఉంటే చాలరా బాబు, సూపర్. తర్వాత జాంకాయలు చాలా మంచి మోషన్ అవుతుంది జాంకాయ తినడం వల్ల. అందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అనుకోవాలి నేను. ఓకే, ఇదేంటిది నీళ్ళ ముందులా ఉంది? వెనిలా ఎసెన్స్. ఇది వెనిలా ఎసెన్స్. ఎప్పుడైనా తెలుసావు? ఎప్పుడైనా చూసావు ఇది వెనిలా ఎసెన్స్? నేను ఇది కేక్ లో కన్ఫర్మ్ చేస్తాను. అంటే ఏంటి స్మెల్ రావడానికి? ఎక్కువ స్మెల్ రాకుండా ఫ్లేవర్ కోసం. ఇదేంటి? ఇది ఆయిల్. వెరీ గుడ్. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అన్నమాట. ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్. ఇది బాదం ఎగ్స్. ఇది చెప్పామా? ఇది బేకింగ్ పౌడర్. ఇది కేక్ లో వేస్తారన్నమాట. ఇది వేస్తేనే పఫీగా వస్తుంది, మెత్తగా. ఇది బేకింగ్ సోడా. ఇది కూడా వేయాలి కంపల్సరీగా. బేకింగ్ సోడా. మా అక్క కేక్ బాగా చేస్తుంది. స్మెల్ చూడు, బాగా వస్తుంది స్మెల్. అది చాలా మంచిదేనా హెల్త్ కి? అదే అత్తమాను ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్కహాల్, ఆర్టిఫిషియల్ లైసెన్స్. జాంకాయ కర్రీ కంటే ఇది బెటర్ లేదు. ఎక్కువ మాట్లాడుతున్నా. ఎలిమినేట్ చేయాలి. ఫస్ట్ ఆ ప్రాసెస్ చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు దీన్ని ప్రాసెస్ ఏముంది, దీంట్లో ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర విస్కర్ లేదు కదా. ఓకే, ఎగ్స్ వేసేయి. స్పూన్ తో నేను కొట్టేస్తాను అక్క. ఎగ్స్ వద్దులే వేసేయి, నువ్వు వేసేయి. ఒకటి చాలా, రెండు సరిపోతాయా? చాలు. ఇవి అయినా చిన్నగా ఉన్నాయి, నేను రెండు వేస్తాను. నేను ఒకటే వేస్తాను ఒక కప్పుకి. చాలా చిన్నగా ఉన్నాయి. ఓకే, రెండు హైదరాబాద్ గుడ్లు చిన్నయా? చాలా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా ఇందులో ఏమైనా ఇయ్యాలా? ఆయిల్ వేస్తే మైనీస్ అయిపోద్ది. అప్పుడు బేసిక్ గా మైనీస్ కూడా అలాగే కదా చేస్తారు. మైనీస్ లో పెరిగేరు అంతే. అది వేసి కొంచెం పంచదార వేస్తే ఇలా రెండు బ్లెండ్ చేసుకుందాం ముందు. బ్లెండ్ కట్ చేయరా అంటాను మా అక్క. కట్ చేయలేవమ్మా. బ్లైండ్ నేను బ్లైండ్ అని చెప్తాను చూడు. మేము బ్లైండ్ చూడు ఇలా వచ్చింది కదా. దీంట్లో ఇప్పుడు మనం షుగర్ పౌడర్ వేసుకుందాం. షుగర్ వేసి. బా, నేను షుగర్ తినే చాలా రోజులు అయింది. వాళ్ళు వేసి బాబోయ్ ఎలా బాగుంటే అలా చేయండి. మీ ఇష్టం, నేనేం చెప్పను అసలు. నా జాంకాయ కర్రీలో కూడా మీరేం చెప్పకండి. అలాగే మేము చెప్పాం. నేను చెప్తాను రే, నువ్వు అస్సలు చెప్పొద్దు. నేను చెప్పిన టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, అందులో పంచదార కూడా వేసేసి మళ్ళీ మిక్సీ పట్టేస్తున్నాం. రే ఇదిగోరా వాళ్ళు మైనీస్. ఒకసారి టేస్ట్ అంటే దీంట్లో షుగర్ వేస్తారు. ఏంటి మైనీస్ లో? లుకింగ్ లైక్ మైనీస్ ఓన్లీ రా. అందులో స్వీట్ లేదు, ఏమీ లేదు. అరే ఎలా ఉందా? తీయగా ఉందా? పంచదార ఎక్కువ అవ్వడం వల్ల తీయగా ఉంది. పంచదార వేసారు కదా, వేసారు. లేకపోతే మైనీసే. అంటే పిండి వేస్తాం కదా, సరిపోవచ్చు. మైనీస్ తో కంపేర్ చేస్తున్నాను నేను. ఎందుకంటే దానికి మొత్తం అంటుకుపోయింది, వేస్ట్ అవ్వకుండా ఉండొచ్చు. సరే, అది పొదుపు. లోపల కొంచెం అంటుకుపోయింది అంది కదా, అది రాదని చెప్పేసి అందులోనే పాలు వేసేసి మిక్సీ కొట్టేస్తే ఆ పాల్లోకి అదంతా వచ్చేస్తే తీసుకెళ్ళి అందులో వేస్తే వేస్ట్ అవ్వదని చెప్పి అది పొదుపు. మా అక్క తీయద్దంటుంది, తీసేసాము. అది బాగా కలిపేసుకున్న తర్వాత ఇది బేకింగ్ పౌడర్. ఇది కేక్ కి వాడేది. ఓకే, చాలా. ఇది తినే సోడా కాదు, ఇది తినే సోడా. ఇది కేక్ లో వేసి బేకింగ్ పౌడర్. అది లేకపోతే బాగోదు. అదే
నెక్స్ట్ ఇదేంటి? ఇది బేకింగ్ సోడా. ఇది మనం దోశల్లో అది వేసుకుంటాం కదా. బుడగలు కింద వస్తుంది కదా. బుడగలు కాదు, ఇప్పుడు ఇది ఎందులో వేసుకుందాం అనుకోండి, మైసూర్ బజ్జీల్లో వేస్తాం ఉబ్బడానికి, అది అలాగా. ఆ లోపల చూసా బొక్కలు వస్తాయి, దీనివల్ల కొంచెం సరిపోతుంది. ఇది సరిపోతుంది, ఎక్కువ ఎక్కల్లా. మళ్ళీ మిక్స్ చేసేది, మిక్స్ చేసేద్దాం. కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసేసుకుందాం. చెప్పక్క ఏం చేస్తున్నావు? 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఓకే, నాకు సరిపోద్దులే, చూసుకుందాం. చాలు అది అంత మంచిది కాదు హెల్త్కి. ఓకే, ఆల్రెడీ కేక్లు అయిపోయినట్టుంది. ఏంటిది? తినేస్తావా? నీకు డైలాగులు లేవు ఈ వీడియోలో. నేను చేసి పెడతాను ఏదో ఒక రోజు అప్పుడు. తెలుసండి, థ్యాంక్ యూ. పడిపోతే ఆ మిల్క్ ఏది గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇలా గట్టిగా ఉంది కదా. అవును, గట్టిగా ఉంది చూడు, చాలా గట్టిగా. దాంట్లోకి మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు వేస్తే మెత్తగా అవుతుంది. అంత అలా ఉండకూడదు అన్నమాట, లూజ్గా ఉండాలి కొంచెం. ఇప్పుడు దీన్ని కేక్ చుట్టూ రాస్తాం కదా అక్క మనం. ఇదే కేక్? అదే నీ అబ్బా, అదే కేక్ రా, దాన్ని కేక్ చుట్టూ రాయడు వేయడరా. బయట నుంచి కేక్ బేస్ ఏమో తెచ్చేసారేమో అనుకున్నా, దాని చుట్టూ రాస్తాం కదా. అదే నిన్ను ఎలిమినేట్ చేసే వీడియోలో ఇది క్రీమ్ అనుకుంటున్నాడు, అదే కేక్ ఏం తెలియట్లేదు అడిగి. ఇది జాంకాయ కర్రీ కాదు కదా, నా ఇన్వాల్వ్మెంట్ అలా జరుగుతాయి తెలుసా నీకు? పోన్లే, తమ్ముళ్ళేగా, పర్లా. ఇలాగా ఇలా రావాలి. ఇది వచ్చాక దీంట్లో మనం కట్ చేసుకున్న బాదం ఉంది కదా, కొంచెం వేస్తాను, కొంచెం మనం పైన వేసుకుంటాం. ఓకే, కేక్ పైన కలిపి కుక్కర్ వెలిగించుకోవాలా? ప్రీ హీట్ అంటే మామూలు ఖాళీగా ఏం వేయకుండానే హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసుకుంటే మూత కూడా పెట్టాలి కుక్కర్ అంటే విజిల్ అక్కల్లా, విజిల్ అవసరం లేదు, జస్ట్ సాల్ట్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేయాలా? ఏ కింద మళ్ళీ వాడేచ్చా సాల్ట్ మనం? పోయినట్టేనా? సాల్ట్ గానే ఇసుక ఎత్తే బెటర్ కదా. ఇప్పుడు ఎక్కడికి ఎత్తాను? విసుకెళ్ళి ఇసుక అయితే ఖర్చు ఉండదు. ఇసుక తీసుకురా, నేను ఇసుక వేస్తాను మరి ఇంటికాడ. అవునా? ఇంకా వెయ్యాలి సాల్ట్, వెయ్యాలి మరి. అంటే స్టాండ్ పెట్టుకుంటే సరిపోద్ది, వెయ్యక్కల ఏమి. హైట్ కోసమా? మరి ఇప్పుడు మనం వాటర్ గట్ట ఏమేమో ఇందులో ఏమేయం. ఓకే, మీరు ఇలాగ ఉప్పు వేస్ట్ చేయకండి, ఇసుక తెచ్చుకోండి. మాకు ఇప్పుడు ఇసుక ఎక్కడ దొరకదు ఇక్కడ కాబట్టి. ఎవరి ఇంటి దగ్గర ఇసుక వేసుకుని వస్తే దొంగల్లో చూస్తారు. అదే మన ఊరుల్లో అయితేనా కొంచెం ఇసుక కావాలి అంటే పట్టుకెళ్ళి బాబు. గిన్నెకి కొంచెం నెయ్యి రాసుకుందాం. నెయ్యా? కొంచెం. ఓకే, మళ్ళీ రావాలి కదా. ఏం పిండి? మైదా పిండి. కొంచెం కోటింగ్ చేసుకోవాలి దీనికి. చాలా తెలుసు అండి, నేను చేశాను మొన్న థమ్స్ అప్ చాలా సార్లు చేస్తానందరా. శాండీ వంటలు తెలుసు కదా మనకి, వద్దు శాండీ, మేము రిస్క్ చేయదలుచుకోలేదు, వద్దు అన్నాను. కొన్ని రోజులు శాండీ కొంచెం మామూలుగానే పందిమూతలా ఉంటుంది, మళ్ళీ బుంగమూత అంట. కొంచెం నాకైతే కేక్ గిన్నె ఉంటుంది, బాగుంటుంది రౌండ్గా. అది ఈసారి కొనేస్తాను కేక్ గిన్నె. కొనేసి నువ్వే మీ ఇంట్లో చేసుకో, మా ఇంట్లో పెట్టకు బాబు. ఇప్పుడు ఎందుకో చెప్పండి, అది ఎందుకు వేస్తున్నారు? కేక్ వేయాలంటే అంటుకోకుండా రావాలి అంటే ఇలా మన దగ్గర బటర్ పేపర్ లేదు కదా ప్రస్తుతానికి. అదే బటర్ పేపర్. నెయ్యి రాసాం కదా, నెయ్యి సరిపోదా? నెయ్యి సరిపోదు, కొంచెం వేసుకుంటే పిండి. మా జాంకాయ కర్రీలో ఇన్ని ప్రాసెస్ ఉండవు. జాంకాయ కర్రీ చాలా ఈజీ రా, పట్టమని అయిపోతుంది. దీంట్లో పెట్టేసుకుందాం. ఓకే, పెట్టు. వావ్, మన టైం వేస్ట్. డ్రై ఫ్రూట్ కేక్ టైగర్ అది. ఇదా? బాదం పప్పు ఒకటి వేస్తే డ్రై ఫ్రూట్ అయిపోద్ది. డ్రై ఫ్రూట్సే కదా వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ప్రస్తుతానికి మన దగ్గర ఇవే కదా మరి. బాదం పప్పు వేసేద్దాం. ఈసారి నుంచి పుట్టినరోజులు కేకులు మనం బయట కొనద్దు, వలి చేసేసుకుందాం, డబ్బులు వేస్ట్ బయట. సరేనా? నీ బర్త్డేకి నేను చేస్తాను. వద్దు తల్లి, నాకు నువ్వు చేసే కేక్ కన్నా మన ప్రసాద్ గారి బర్త్డేకి చేసాను చూసావు కేక్, అలాంటి తింటాను. కనీసం టేస్ట్ కూడా చేయలేదు. ప్లేట్ ఉంటుంది, సూపర్ ఉంది కానీ తినలేకపోయారు. ఒక పేస్ట్రీ పీస్ తెచ్చి ఇచ్చేయండి, మీరు మాత్రం కేక్ చేసుకుంటారు. విజిల్స్ వేయించాలా? 40 minutes ఉండాలి. 40 minutes ఉండాలా? ఓ మై గాడ్. ఫస్ట్ ఒక 5 minutes. ఓకే గైస్, ఈ లోపు మనం జాంకాయ కర్రీ వండేద్దాం. ఇప్పుడు మనం ఈ అద్భుతమైన జాంకాయలతో జాంకాయల కూర చేయబోతున్నాం అనమాట. అంతా బాగానే వచ్చింది అనుకో, ఓకే. లేకపోతే వీళ్ళ మీద రివెంజ్ ప్లాన్ అనమాట ఇది. ముందు ఇది కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కల కింద. జాంకాయలు కడిగేసాం,
ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తున్నాను అన్నమాట. ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకున్నట్టే అలాగే మొత్తం జాంకాయలన్నీ కట్ చేసేద్దాం. కర్రీ చాలా సింపుల్ గైస్, బ్యాచిలర్లు కూడా వండేసుకోవచ్చు. కరెక్టే. వండుకున్న తర్వాత ఏంటి అనేది పాయింట్ ఇక్కడ. ముందు మనం గ్యాస్ వెలిగించుకోవాలి. ఓకే, దాని మీద కడాయి ఒకటి పెట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో నూనె వేయాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చాలు గైస్, అది కొద్దిగా కాదు గైస్, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేడి ఎక్కనిద్దాం. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర అదే మిగిలింది గైస్ వేసి అలా వేడెక్కిన తర్వాత అందులో వెనక్కి కరివేపాకు వేసి నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకున్న జాంకాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి. పండు జాంకాయలే వాడండి గైస్, పచ్చి వేయకూడదంట. పచ్చి అయితే త్వరగా మగ్గవు కదా, ఇది అనుకోండి త్వరగా మగ్గిపోద్ది. మేము ఎన్ని వెరైటీ కూరలు తిన్నాం. ఏంటయ్యి, ముంజుకాయ కర్రీలు తిన్నాం, ఒరిస్సా స్టైల్ చేపల కూర అంటే అది తిన్నాము, వాటర్ మెలన్ రైస్, పూలు చారు, ఇంకోటి ఉంటుంది గుర్తు రావట్లేదు. ఇగో ఈ మహాదలి చేసింది మేము తిన్నాం. చేసుకుంటే ఈ జాంకాయ అంతా చాలా బెటర్. ఈ జాంకాయ దీని మీద కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గాలి రావాలి. ఇది అందులో వాటర్ మొత్తం ఇది అవుతుంది. ఇప్పుడు మగ్గిపోయినాయి, ఒక మాదిరిగా మగ్గినాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం వేద్దాం. ఇంటికి ఏంటి ఫ్రైయా పులుసా ఎగిరా ఏం చేస్తాం అయ్యాక చెప్తాను. నేను ఏదైనా చేసాకన్నా మాట్లాడతాను, చేయకముందు మాట్లాడతాను. ఎందుకంటే అప్పటి వరకు నీకు తెలియదు కాబట్టి అది ఏదో వద్దు. సాల్ట్ కూడా వేసాము అందులో. ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ వేస్తున్నాం. ఇప్పుడు ఇందులోనే ఇది పల్లీలతో చేసింది అనమాట. ఏదో చేసింది మా అమ్మ. పల్లీలతో చేసింది కాదు, పల్లీల్ని మిక్సీ కొట్టేసి అదే దాంతో చేసిందే కదా. అదే మిక్సీ కొట్టేసి ఏదో చేశారు. ఫ్రైలో వేసుకుంటారు. ఇది నాకు అర్థమైంది, జాంకాయల ఫ్రై. ఇది పక్క ఫ్రై. కొంచెం పసుపు కూడా వేసి కలుపుదాం. అరే ఒక రకంగా అది ఆలూ ఫ్రై లాగే ఉంది అది క్లోజ్ రేంజ్ లో చూస్తుంటే. అనేది జాంకాయ ఫ్రై అది ఒప్పుకున్నావు ఇప్పటికైనా. జాంకాయ ఫ్రై అది. మా కేక్ కూడా రెడీ అయిపోయిందంట. రెడీ అయిపోయిందా? ఓ భలే ఉంది. ఇప్పుడు ఎలా తీస్తావు దాన్ని? తీయడం పెద్ద టాస్కే అక్క. వావ్ సూపర్. అంతే సూపర్. ఇప్పుడు ఇందులో ఎలా వేస్తావు? చల్లగా అవ్వాలా ఇప్పుడు ఇది? ఓకే, ఈలోపు మీరు జాంకాయ కో తినేద్దరు వచ్చింది. కొడతాను. టేస్ట్ చూడ, మీ కేక్ నేను టేస్ట్ చూడను అయితే. లేదు, మీ కేక్ నేను టేస్ట్ చూడాలంటే నా జాంకాయ మీరు టేస్ట్ చూడాల్సిందే. మా కేక్ నువ్వు టేస్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం జాంకాయ కర్రీ అసలు వదిలేదు లేదు. రండి. ఏంటి రైస్ అంత తక్కువ రైస్ పెట్టు? ఏంటి చాలేంటి? ఒక్కసారి తిన్నారంటే మొత్తం ఇంకా వేసుకుని మీరే తింటారు. అదృష్టం ఉండాలి. ఆల్రెడీ నేను తిన్నాను, సూపర్ ఉంది. కలుపుకుని ఎంత కలర్ఫుల్ గా ఉందో అసలు కర్రీ. అసలు మీ ఏంటది కేక్ ఎందుకన్నా పనికొస్తుందా దీని ముందు? ఒక ముద్ద నువ్వు తినైతే. నేను ఆల్రెడీ తిన్నాను, సూపర్ ఉంది. మళ్ళీ తింటాను, ముందు మీరు తినండి. భయం ఏం లేదు, దేవుని తలుచుకోండి. ఇష్ట దైవాన్ని తలుచుకోండి ముందు ఇద్దరు ఒకసారి. లేకపోతే నీ ఎక్స్ప్రెషన్ మళ్ళీ అక్కతో ఎక్కువ తినేసింది అనుకో ఇబ్బంది. తినండి. Cheers అంట. ఓయ్ బాబోయ్ ఏంటిది కర్రీలాగే లేదు. ఎలా టేస్ట్ చెప్పలేకపోతున్నాం ఇది. ఒరే బేసిక్ గా ఈ రెసిపీ నా రెసిపీ కాదు, ఎవడో ఇన్స్టాగ్రామ్ లో రీల్ పెట్టాడు, ట్రై చేశాను. ఏది పడితే బాగాలేదా? అలా అంతసేపు మా అక్క ఊయడానికి వెళ్ళిపోయింది, నువ్వు ఊయకుండా ఉన్నావు అంటే. ఊయకుండా ఉందంటే గ్రేటే. ఇప్పుడు కేక్ టేస్ట్ చూద్దాం గైస్. తింటాను అక్కడి కోసం. ఇప్పుడు కేక్ టేస్ట్ చూద్దాం గైస్. బానే ఉంది గైస్. కాకపోతే అది మరి కుట్టేసాం కదా ఇద్దరం కలిపి.
అందుకని ఇది ముందుకు ఉండాలా? వేద్దాం ఆగు, కిచెన్ లో ఉన్నాయి. వేద్దాం. ఇంట్లో చేసుకున్న కేక్ ఎంత అందంగా ఉందంటే వావ్. కట్ చేయండి. నేనే కట్ చేయాలా? నువ్వే కట్ చేసుకో. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. కొంచెం ఇంకా చల్లారితే బాగుంటుంది. అమ్మో వేడి వేడి కేక్ ఎప్పుడు తినలేదు. నిజంగా వేడి వేడి కేకు, వేడి వేడి అన్నీ తిన్నాను కానీ కేక్ వేడి వేడిగా ఫస్ట్ టైం తిన్నాను. పొగలు వచ్చేసింది చూడండి. ఫేస్ అలా పెడుతున్నావు. ఇది యాక్టింగ్ తెలిసిపోయింది. ఆ ఫేస్ యాక్టింగ్ చేసాను అర్థమైంది. బాగోపోతే ఇంకో ముక్క అసలు తినే తినరు. పఫీగా వచ్చిందా? ఎలా ఉంది? చాలా ఫ్లఫీగా వచ్చింది కేక్. వలి చూడు, నువ్వు టేస్ట్ చేయరా, నువ్వు చెయ్యి. నేనే కరెక్ట్ చెప్తాను కదక్క. నువ్వు బాగానే చెప్పరా ఎలా ఉందో? లేదు, ఒక్క స్పూన్ కూడా వేసుకోకపోతే ఎలా? ఎందుకు అలా అనిపిస్తుందంటే వేడి వేడి మీద వేడి మీద తినక చల్లగా ఉంటేనే దాని టేస్ట్ తెలుస్తుంది. బేసిక్ గా నా జాంకాయ కర్రీ కన్నా 100 రెట్లు బెటర్ ఇది. అదే 100 రెట్లు. గైస్ పొరపాటున కూడా జాంకాయ కర్రీ ట్రై చేయకండి. ఎవరన్నా అనవసరంగా జాంకాయలు వేస్ట్. కేక్ ట్రై చేయండి. కేక్ ట్రై చేయండి, చాలా బాగుంది. వదిలే ఆంటీ గారికి అది మై మ్యాటర్. ఈ వీడియో అయితే ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.